హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం ఒక ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికంటే చిక్మంగళూరు ట్రిప్ అయితే ప్లాన్ చేసాం అనమాట. 3 days ట్రిప్. యాక్చువల్గా 3 days అనుకున్నాము, అది ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు. బేసిక్గా 3 days అనుకున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనము ఎవరితో వెళ్తున్నామంటే నా ఫ్రెండ్స్ వచ్చేసి సింహ, కానన్న, అశోక్. ఇంకొకటి మన అనంతపూర్ రైడర్స్ నుంచి వచ్చేసి అభి అన్న వాళ్ళ టీం అనమాట వచ్చారనమాట. వెనక బైక్ చూస్తున్నారు కదా. మీ మొత్తం 11 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. మొత్తం 9-10 బైక్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనం ఒక 3 days అనుకున్నాము. 3 days నుంచి ఇంకా ఆ చుట్టుపక్కల ఏదైనా ప్లేసెస్ ఉంటే కూడా అవి కూడా కవర్ చేయొచ్చు. సో జస్ట్ 3 days అయితే మ్యాండేటరీ. అక్కడ స్టే అంతా బుక్ చేసుకున్నాము, మీకు అన్ని తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనం కళ్యాణదుర్గం బైపాస్ ఉంది కదా, కళ్యాణదుర్గం బైపాస్ నుంచి కురుగుంట దాటానే ఒక కేఫ్ ఉంది. ఇక్కడ కేఫ్ దగ్గర అయితే ఆగి ఇక్కడ నుంచి ఒక టీ తాగి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదనమాట. బ్రేక్ఫాస్ట్ నాకు తెలిసి కళ్యాణదుర్గం అటు సైడ్ చేస్తాము. అక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 10:35 అవుతుంది. కళ్యాణదుర్గం వచ్చేసాం. నేనైతే జ్యూస్ అవుతాను. అన్న మా కానని చూడండి వాటర్ తాగుతాను అన్నాడు. అంటే టిఫిన్ చేసి వచ్చాడు. ఏంట్రా రే ప్రేక్షకులకి ఏదని చెప్పురా. ఇంటి దగ్గర ఉన్నా బండ మీద అంతా వద్దులేండి ఫ్రెండ్స్. వాడు గలీజ్ నాడు. బాబా థ్యాంక్ యూ అట్నే కదా. అక్కడ బండి అయితే పెట్టాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏదన్నా చెలికెర కదా, చెలికెరలో వెళ్తాడు. సెట్టూరు, హిలూరు, చెలికెర అంట. ఇప్పుడు ఆ రూట్ అయితే వెళ్తాము. అక్కడ నుంచి అందరం 1 by 1 వెళ్తాను. మన బండి కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సరే మరి అలా మనం రైడ్ చేసుకుంటూ ఈవినింగ్ 5:30 to 6:30 ఆ టైం ఉండొచ్చు. మనం చిక్మంగళూరు అయితే రీచ్ అయిపోయాం. మనమైతే చిక్మంగళూరుకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకొంచెం సేపట్లో రిసార్ట్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడే వర్షం పడిపోయింది. క్లైమేట్ చూడండి. ఇంకా దావులు వస్తుండేటప్పుడు ఉంది. సూపర్ ఉంది. రూట్ మొత్తం హైలైట్ ఉంది ఫ్రెండ్స్. అది మనము ఒకసారి లాస్ట్ టైం మనం ఇక్కడ వెళ్ళాం కదా మురుడేశ్వర్కి వెళ్ళేటప్పుడు ఘాట్ సెక్షన్ ఉంటుంది చూడండి. ఘాట్ సెక్షన్ లాగే ఉంది. బట్ ఇది అంత పెద్ద ఘాట్స్ కాదన్నమాట. ఇది కొంచెం తక్కువ. బట్ వ్యూ చూసారా వెనకాల చిన్న లేక్స్ మధ్యలో. ఇక్కడ ఒక లేక్ ఉంది. ఇక్కడ ఒక లేక్ అంటే ఏంది కాదు, మన కాలవ, మన మడికట్లలో కాలువ ఉంటాయి ఇంకా అవే. మొత్తం ఇక్కడ పంట వచ్చేసి మడికట్లలో ఉంటాయి కదా, మడికాయలు, కాలువలు అన్ని ఏదో చూడండి కావాలంటే. బట్ నీళ్ళు ఎక్కువ ఉంటాయి. మనం తూమ్లో నీళ్ళు ఇడిస్తే వస్తాయి కదా, అలా అనమాట. అదిగోండి వెనకాల కనిపిస్తాను కదా అక్కడ. బట్ వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. అన్న వాళ్ళు లొకేషన్ పెడతా అన్నారు. ఇక్కడ సిగ్నల్ కూడా లేదు ఇక్కడ. ఆండ్రాయిడ్ ఐఫోన్ యూజర్ కాదు బ్రో. కొండల్లో అయితే తప్పిపోయినాం ఫ్రెండ్స్ నిజంగా. అంటే మా అభి అన్నోళ్ళు అయితే ముందర వెళ్ళిపోయారు. మేము నిదానంగా వస్తున్నాం. నిదానంగా అంటే ఫస్ట్ అక్కడ కొద్దిసేపు నిలబడి లేదండి, జస్ట్ స్లోగానే వస్తున్నాం. అన్న వాళ్ళు అయితే కొట్టుకొని పోయారు. అన్న పెద్ద పనులు కదా అవి. బట్ మేము చూసుకుంటా నిదానంగా వస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మనమైతే రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఫ్రెష్ అయ్యేసి మొత్తం చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ మనం డౌన్లోకి అయితే వచ్చినాను. ఫుల్ హెవీ రైన్ఫాల్. ఇప్పుడే కొంచెం బెటర్ అయింది. మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు స్నాక్స్ తినడానికి పైకి వెళ్ళాలా. పైకి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళా ఇక్కడ దగ్గరలో లేక్ ఒకటి ఉందంట. ఆ లేక్ దగ్గరికి వెళ్తే అభియానులు అయితే పైకి వెళ్ళారు. కానన్నా హాయ్, రెడీ అయ్యావా? వర్షం వచ్చి సెలబ్రేటింగ్స్ ఓనికింగ్స్. ఎక్కడైనా ఓనికింగ్స్, అనంతపూర్లో ఓనికింగ్స్, ఇక్కడ ఓనికింగ్స్. కాదు అది కోట వేసుకోపోదామా మనం? కమ్ ఫాస్ట్. బైక్ వెళ్తున్నాం. స్నాక్స్కి అయితే వచ్చినాం. స్నాక్స్ తింటాం. చూడండి మొత్తం లొకేషన్ ఎట్లుందో. అవును, ఇంత దూరం వచ్చి నీడ కూర్చుండేది. అవునా?
వెరైటీ వర్షన్. అవును ఏంది రైన్ డిన్నర్. అవును అదేనా నాకు చెప్పు. నా వాడి మొబైల్ తీసుకో, నాది స్టోరేజ్ ఉంది ఫుల్. చూడండి ఇది ఇక్కడే అనమాట మన వర్షం పడుతుంటే. చూడండి అరే టీ తాగుతున్నాయి. వర్షం పడుతుంటే మనం టీ తాగుతుంటే సూపర్ ఉంది లొకేషన్ మాత్రం ఆసము. కానీ ఫొటోస్ తీసుకొని టీ తాగుతుందండి. టీ ఇంకొన్ని ఇదిగో సింహ చేస్. చూడండి చుట్టూ మంచు, రైన్ఫాల్, అసలు రైన్ఫాల్ ఆగనే ఆగదు. చుట్టూ మంచు, కింద మీరు చూస్తున్నారు కదా అక్కడ అనమాట మన స్టే. స్నాక్స్ కంప్లీట్ చేసేసుకొని మనం అయితే నెక్స్ట్ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. టైం అయింది, టైం ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే మనము ఒక లేక్ దగ్గరికి వచ్చాం. అభి అన్న లేక్ పేరు ఏం పేరునా? ఈ లేక్ పేరు పులికాట్ సరస్. హౌలేకెర్ర లేక్. అది పేరో కాదో తెలుసు కానీ అన్న చెప్పాడని చెప్పేశాము. దాని పేరు ఇర్ఫాన్ రైట్ ఛానల్ ప్లీజ్. అమ్మాయ నాది కూడా చెప్తున్నట్లా. ద జర్నీ బాయ్ 14. నీ ఛానల్ పేరు ఏం పెడతాము? ద జర్నీ బాయ్ 14. ఆ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మంచి అబ్బాయి, ఎవరు కూడా లేరనమాట. లేరనా? లేరనా మాత్రం ప్లీజ్ ఎవరైనా మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. చూడండి అన్నోళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. బట్ ఏం రాలేదు, ఐఫోన్స్ ఉన్నాయి కదా, సో అట్లా మేనేజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ లేక్ ఉంది. ఆ లేక్ మనకి ఇక్కడ మనమున్న రెస్టారెంట్ రిసార్ట్స్ నుంచి ఇక్కడికి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అంతే. అరౌండ్ మనకు మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది అనమాట. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు కూడా వర్షంలోనే వచ్చాము. ఫుల్ అంటే మన బండికి ప్రాపర్గా ముందర లైట్ సరిగ్గా పడట్లేదు, అంటే లెంత్ పడట్లేదు అనమాట. కొంచెం షార్టేజ్ ఉంది. కిందికి డౌన్గా పడతారు అనమాట. ఇంకొకటి కాకుండా మనకు అట్లా వచ్చేసి వీడియో కూడా మనకి సరిగ్గా లేదు. ఈ మొబైల్ మంది రియల్మీ 11 Pro Plus కాబట్టి అది సరిగ్గా రావట్లేదు. కనిపిస్తాను అంటే నేను ఓకే, నాకు ఓకే, నా బ్లాగ్ వరకు ఓకే. వెనకలైతే లేక్ ఉంది. పులికాట్ లేక్. సారీ ఫ్రెండ్స్, డస్ట్. సారీ ఆటో అన్నా. ఈ రైడ్కి నువ్వు ఇచ్చే మార్క్స్ ఎన్ని? అంటే ఐ మీన్ మార్క్స్ కాదు, పాయింట్స్. ఎంతకి? 10కి 10 ఇచ్చావా? అంటే నీకు ఏం నచ్చింది ఈ రైడ్లో? అడ్వెంచర్. ఈ టైంలో అడ్వెంచర్ చేస్తానంటే ఎవరు చేయలేదు. యాక్చువల్గా మేము కార్లో రావాలనుకున్నాము. నా పట్టుదల వల్లే అన్న బైక్ ప్రిఫర్ చేశాడు అనమాట. యాక్చువల్గా అన్న కార్లో పోదామని అన్నాడు. అవును, అంతే కదనా? మీ స్పందన ఏంటి? ఈ రైడ్ ఎట్లుంది ఇప్పుడు మన నైట్ రైడ్? జై సాయి. నైట్ రైడ్ మంచి ఎక్స్పీరియన్స్. బట్ ఇది ఘాట్ సెక్షన్. ఇంతకు ముందు కూడా మనం మురుడేశ్వరం వేరొకటి చేసాము. అంటే నైట్ రైడ్ ఘాట్ సెక్షన్ చేయలేదన్నమాట. సరే గొంతులో మంటగా ఉంది. అది కాక ఒక 3 days బ్యాక్ మనకి స్టమక్ పెయిన్ అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ దొక్కలో నొప్పిస్తుంది. వాటర్ ఎక్కువ తాగమన్నారు. బట్ వాటర్కి దానికి సంబంధం ఉంటుంది. బట్ నాకు వచ్చిన ప్రాబ్లం అయితే అది అయినకపోవచ్చు. బట్ అయినా నేను రైడ్కి వచ్చాను. మిస్ చేయకూడదు కదా. అంటే కొన్ని మెమొరీస్ కొన్నిసార్లు మాత్రమే వస్తాయన్నమాట. అది మనం మిస్ అయితే ఆ మెమొరీ మళ్ళీ రీక్రియేట్ చేయాలన్నా, లేదంటే మళ్ళీ అట్లాంటిదే చేయాలి అన్నా అది అవ్వదు. సో మనకి ఎప్పుడు అంటే సాకులు వెతుక్కోకూడదు. మెయిన్ అలా ఉంది, ఇలా ఉంది, బాగాలేదు, అది లేదు, ఇది లేదు అనమాట. లేని సిచ్యువేషన్స్ ఉంటాయి కాదనము. బట్ కుదుర్చుకోవాలి. అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అనుకుంటానంటే అంటే ఎట్లా డబ్బులు లేదు,
బైక్ లేదు అని. బట్ మళ్ళీ మా నాన్నతో గొడవ పడినా, ఫుల్ గొడవ పడి మా అమ్మ మా నాన్నతో, ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా కూడా నేను ఆ బైక్ తీసుకొని ఇప్పుడైతే సొంతంగానే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పే వచ్చాను ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పుకోకుండా అనుకోద్దండి, చెప్పే వచ్చాను అట్లా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ సోదంతా, ఈ సిచ్యువేషన్, ఇలాంటి మెమోరీస్ మళ్ళీ రావు. సో ఎప్పుడు చేసేది అప్పుడే చేయాలి. వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, వాడు అట్లా అంటున్నాడు, వీడు ఎట్లా అంటున్నాడు అనేవాడు ఎట్లా అంటానే ఉంటాడు. వాడు ఎందుకంటే వాడు అనడానికే ఉంటాడు అలా. సో మనం అవన్నీ వదిలేయాల. నువ్వు ఎవరి మాట వినాలా? నీ మంచి కోరేవాని మాట, నిన్ను పెంచేవాడి మాట, అంటే ఐ మీన్ నిన్ను కేర్ చేస్తే అమ్మ నాన్న అట్లా అనమాట. లేదంటే నీ మంచి కోరేవాళ్ళంటే అన్న వాళ్ళు కానీ అట్లా, నీ మంచి ఫ్రెండ్, నీ మంచి కోరే ఫ్రెండ్, అట్లా వాడి మాట మాత్రం వినాలి. మిగతా వాళ్ళు లైట్ అంతే. ఓకేనా? సరే మరి ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా రిసార్ట్కి వెళ్ళి, రిసార్ట్లో క్యాంప్ ఫైర్ ఉంటుంది, క్యాంప్ ఫైర్ వేసుకొని సాంగ్స్ పెట్టి అక్కడ లైవ్ క్యాప్చర్ చేద్దాం పని. ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని భారీ ఎంజాయ్ చేసినాం నైట్ అంతా. నేను తాగుతాను మళ్ళీ బీర్లు అనుకోద్దండి, అది జస్ట్ బ్రీజర్, నాన్ ఆల్కహాల్, అసలు అందులో ఆల్కహాల్ ఉండదు, జస్ట్ ఫ్రూట్ జ్యూస్ అంతేను. అంటే అందరూ దాన్ని తప్పుగా అనుకుంటారనే చెప్పాను అంతేను. అదే ఇంకా అందులో ఫుల్ అన్న వాళ్ళు అయితే జోక్స్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్ల మేము చేసిన రైడ్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. మెయిన్లీ ఇర్ఫాన్ అన్నదే అంతా. అక్కడ ఇర్ఫాన్ అన్న ఫస్ట్ డే నైట్ అయితే ఫుల్ కామెడీ చేశాడు మమ్మల్ని, అసలు మంచి ఎంటర్టైన్ చేశాడు ఇర్ఫాన్ అన్నకు మాత్రం థ్యాంక్ యూ చెప్పాలా. ఇంతలో కానన్న షాపింగ్ చేసి వచ్చారనమాట, ఎందుకంటే షూ తడిచిపోయాయి నా కోసం. అదే పనిగా చెప్పులు కూడా తీసుకొచ్చాడు అన్న. అల్లరి చేసాము అసలు. అన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, నేనైతే కొంచెం హెల్త్ బాగాలేదు కదా, సో తినేద్దామనేసి కిందకి వచ్చి తింటున్నా. మనకెక్కడైతే బఫే సిస్టమే, మనం ఎంతైనా తినచ్చు. అక్కడ వచ్చేసి మనకు రైసు, చపాతీ, చికెన్ ఉంది, ఇంకా ఉన్నాయి. బట్ నేనైతే అవే పెట్టుకున్నాను, ఎందుకంటే నైట్ టైము కొంచెం లైట్గా తిందామని. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది, అన్లిమిటెడ్, మనం ఎంతైనా తినచ్చు. పాయసం టేస్ట్ చూద్దాం. పాయసం టేస్ట్ ఎట్లుందో నిజంగా తింది వావ్ అంటే తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసాను అనమాట. లవంగం వేశారు, లవంగం టేస్ట్ తెలుస్తాను. ఇట్లా డే 1 అయితే కుదిరింది ప్లస్ ముగిసింది. వెనకాలైతే మీకు ఇక్కడ నా మొబైల్ సరిగ్గా క్లారిటీ లేదు అంతే, కానీ వెనకాల వ్యూ ఉంది, సూపర్ ఉంది. వర్షం 24 hours పడతానే ఉంటుంది, అసలు సూపర్ ఉంది వ్యూ. అలా అక్కడ ఉంది కదా లాస్ట్కి మీకు లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ లైట్లో ఉండేది మన ఊరేది. ఇప్పుడు నేను వచ్చిన ఊరే, ట్రిప్ పేరు మర్చిపోయాను చూడండి, చిక్మంగళూరు. కరెక్ట్, చిక్మంగళూరు ఫారెస్ట్. ఇంకా ఇది ఇట్లా కిందికి ఇంకా లోయలో కట్టారు, సూపర్ ఉంది చూడండి ఇదంతా. సరే మరి పొద్దు పడుకొని రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి అన్నం లేదో ప్లాన్ చేశారు అంటున్నారు, మరి దాన్ని బట్టి మనం చేద్దాం. సరే మరి గుడ్ నైట్, బాయ్. Like, subscribe, bell icon. Thanks for your watching.